నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ పాలనకు గీటురాయిగా పుర ఫలితాలు ప్రజా తీర్పును విపక్షాలు అవమానిస్తున్నాయని సీఎం రేవంత్ విమర్శలు కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతోందన్న కేటీఆర్ కౌన్సిలర్లు కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని ఆరోపణ రేపు అమరావతి పర్యటనకు బిల్ గేట్స్ బృందం గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టుపై సమీక్ష జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించిన పవన్ పార్టీ భావజాలం ఆశయాలు ముందుకు తీసుకెళ్లే వారే ముఖ్యమని వెల్లడి దేశంలో సంస్కరణలు పేదలకు ఉపయోగపడుతున్నాయన్న ప్రధాని వికసిత భారత్ సాధనలో మహిళలే కీలకమని పీటీఐ ముఖాముఖిలో స్పష్టీకరణ ఢిల్లీలో రేపటి నుంచి ఇండియా ఏఐ సమ్మిట్ హాజరు కానున్న పలు దేశాల అధినేతలు సామాన్య ప్రజలు పాల్గొనే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో నేత్ర పర్వంగా మహాశివరాత్రి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు ప్రభల వెలుగుల్లో మెరిసిన కోటప్ప కొండ కాంగ్రెస్ పాలనకు గీటురాయిగా పుర ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులను బేరీజు వేసుకొని ప్రజలు ఓట్లు వేశారని హైదరాబాద్ బంజారా భవన్లో జరిగిన సేవాలాల్ జయంతి కార్యక్రమంలో తెలిపారు. ప్రజా తీర్పును అవమానించేలా విపక్ష నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినా ఓడినా తనదే బాధ్యత అని చెప్పేందుకే నేనే రాజు నేనే మంత్రి అనే వ్యాఖ్యలు చేశానని పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారా భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బంజారా నేతలతో కలిసి సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి సీఎం నివాళులు అర్పించారు. తెలంగాణ ఏర్పాటులో బంజారాలది ప్రత్యేక పాత్ర అని గుర్తు చేశారు. దళితుడిని సీఎం చేస్తానని ఎవరైతే మోసం చేశారో ఆ దళితుడినే అధ్యక్ష అని పిలిచేలా చేశామని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని వేదికపై నుంచి సీఎం ఆదేశించారు. తండాలకు బీటీ రోడ్లు వెయ్యాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి తండాలో పాఠశాల ఉండాలి. పాఠశాల భవనానికి మీరు ఏర్పాట్లు చేయండి. అన్ని గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి. అన్ని తండాలలో గూడాలలో కంప్లీట్ గా సోలార్ ద్వారా మీకు కరెంటు ఇచ్చి మీ వ్యవసాయ పంపు సెట్లు సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాము. ఈ ప్రభుత్వం మీకు సంక్షేమంతో పాటు మీకు చదువు ఇవ్వదలుచుకున్నది. మీరు డాక్టర్లు అవుతారా, మీరు ఇంజనీర్లు అవుతారా, మీరు ఐఏఎస్లు అవుతారా, మీరు ఐపీఎస్ అవుతారా, మీరు ప్రొఫెసర్లు అవుతారా, ఈ దేశాన్ని మీరు ఏలడానికి ఏమైతారో చెప్పండి, నేను మద్దతు ఇస్తా. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తమ పనితనానికి గీటురాయి అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే 20 ఏళ్లు పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తామని తెలిపారు. నేనే రాజు నేనే మంత్రి అన్న తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని సీఎం వివరణ ఇచ్చారు. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని. ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు. నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పిన 12 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 10 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 2 ఏళ్ల పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన. దాని ప్రకారం ఈ రోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ప్రజా తీర్పును అవమానించేలా విపక్ష నేతలు మాట్లాడుతున్నారని సీఎం ఆక్షేపించారు. ప్రజలు ఎప్పుడైనా వివేకంతో ఓటు వేస్తారని తెలిపారు. నాది నేనే తింటా, మీది కూడా నేనే తింటా అనే విధానం నా దగ్గర లేదు. తిన్నోళ్ళని మీరు చూసారు, తిన్నోళ్ళకి సరిగ్గా గుణపాఠం చెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోకుండా మీరు తప్పు చేసారు మాకు ఓటేయలేదని మళ్ళీ మిమ్మల్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఒకటే నా సూచన, ప్రజలకు చాలా విజ్డమ్ ఉంది, విచక్షణ ఉంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనో ప్రజలకు తెలుసు. నేను గెలిచినా నువ్వు ఓడినా అది ప్రజా నిర్ణయమే. ఒకవేళ నువ్వు గెలిచి నేను ఓడినా ప్రజలు దాన్ని సందర్భానుసారంగా ఇస్తున్న తీర్పు. ఆ తీర్పును అవమానించేటట్టు మాట్లాడకండి. మనలో ఉన్న లోపాలుంటే మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి.
అచ్చంపేట ప్రాంతంలో సేవాలాల్ ఆలయం నిర్మించేందుకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది అక్కడే జయంతి ఉత్సవాలు జరుపుకుందామని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పీఠాల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల అరాచకాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తమ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకుపోవడం, ప్రలోభ పెట్టడంతో పాటు పోలీసులను ఇంటింటికి పంపిస్తున్నారని మండిపడ్డారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన కేటీఆర్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన ఆయన 34 మున్సిపాలిటీల్లో హంగు ఉందని, బీఆర్ఎస్కు ఇప్పటికే 17 స్థానాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఇంకో 10 నుంచి 12 స్థానాలు బీఆర్ఎస్కు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. తమకు ఎక్స్ అఫీషియో ఓటుపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. కొత్తగూడెంలో సిపిఐ మీద ఏం ఒత్తిళ్లు పనిచేశాయో తెలియదన్నారు. ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాల కోసం, సింగరేణి కార్మికుల కోసం గతంలో ఎట్లా కొట్లాడామో, గతంలో వారితో ఎట్లా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంది. నాకున్న అవగాహన మేరకి వాళ్ళ దాదాపు 34 చోట్ల హంగు ఉంది. సరే, అక్కడ చాలా అరాచకాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకొని పోవడం, పోలీసులను ఇంటింటికి పంపడం, గుండాలను పంపడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓటు విషయంలో కూడా స్పష్టత రాలేదు. మరి చూద్దాం. మాకు కూడా ఇంకా వస్తున్న ట్రెండ్స్ అవి చూస్తూ ఉంటే ఇంకా కొన్ని మున్సిపాలిటీలు మా ఖాతాలో పడతాయి. ఇప్పటికే 17 క్లియర్గా ఉన్నాయి. ఇంకా దాదాపు ఒక 10-12 రావచ్చు అనేది మా అంచనా. చూడాలి రేపు ఏమవుతుంది. ఎందుకంటే అధికార పార్టీ అరాచకాలు, అధికార పార్టీ ప్రలోభాలు, అధికార పార్టీ యొక్క ఒత్తిళ్లు ఇవన్నీ తట్టుకొని మరి మా కౌన్సిలర్లు, మా కార్పొరేటర్లు పాపం వీరోచితంగా కొట్లాడుతున్నారు. చూడాలి రేపు ఏమవుతుంది అనేది చూడాలి. గిరిజన ప్రాంతాలు కేంద్రం నిధులతోనే అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ గిరిజనుల వెంట ఉందని, వారి అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని తెలిపారు. గిరిజనుల కోరిక మేరకు పార్లమెంట్లో సేవాలాల్ విగ్రహం నెలకొల్పేందుకు కృషి చేస్తానని రామచంద్రరావు హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ట్రైబల్స్ ఒక వెల్ఫేర్ కోసం, వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నది. సేవాలాల్ గారి యొక్క విగ్రహం పార్లమెంట్ అయితే ఏంది, సేవాలాల్ గారికి సంబంధించినటువంటి ఒక అనేకమైన కార్యక్రమాల విషయంగానే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల వెంటనే ఉన్నది. వారి ఆకాంక్ష కోసము తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను. తెలంగాణ పురపోరులో భాగంగా రేపు మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్లో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో కనీసం సగం మంది హాజరైతేనే కోరంగా పరిగణిస్తారు. ఒకవేళ కోరం లేకపోతే ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. ఆ రోజు కూడా కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. అప్పుడు ఎస్ఈసీ ఖరారు చేసిన మరో తేదీలో కోరం లేకపోయినా ఎన్నిక నిర్వహిస్తారు. రిజర్వేషన్ల ప్రకారం మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లను ఎన్నుకుంటారు. ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంటుంది. ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదైనా మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండవచ్చు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో మాత్రమే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన 5 కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ బిల్ గేట్స్ సంస్థ ప్రతినిధి బృందం రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్తో బిల్ గేట్స్ సమావేశం కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చర్చించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు సచివాలయానికి రానున్న బిల్ గేట్స్ ఆర్టీజీఎస్ కేంద్రంలో పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించనున్నారు. రియల్ టైం గవర్నెన్స్ విధానాలు, ఫలితాలను చంద్రబాబు బిల్ గేట్స్కు వివరిస్తారు. అనంతరం గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారులు సమావేశమై స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మెడ్టెక్, డయాగ్నోస్టిక్ సేవలు, సంజీవని ప్రాజెక్టుల గురించి వివరిస్తారు.
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి వివరించనున్నారు. అనంతరం ఉండవల్లి వద్ద ఓ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్న బిల్గేట్స్ బృందం డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని పరిశీలించనుంది. జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. తొలి సభ్యత్వం తీసుకున్న ఆయన పార్టీకి విరాళంగా 2 కోట్ల రూపాయలను అందజేశారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకొచ్చి సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పిలుస్తామన్నారు. పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని సాధకగా సంబోధిస్తామన్నారు. జనసేన చేస్తున్న ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని ఆర్థిక, సాంకేతిక, సేవ, మేధా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని ప్రదాతగా పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వారే జనసేనకు అవసరమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఉద్భవించిన జనసేనకు కౌన్సిలర్ విజయలక్ష్మి రూపంలో ఆ గడ్డపై తొలి అడుగు పడిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 332 చోట్ల పోటీ చేసిన జనసేన ఒక కౌన్సిలర్ స్థానం, ఒక కార్పొరేటర్ స్థానం దక్కించుకుందని తెలిపారు. నేరేడుచెల్ల మున్సిపాలిటీలో ఆరూరి విజయలక్ష్మి, మంచిర్యాల కార్పొరేషన్లో అగ్గు సాగర్ విజయం సాధించి జనసేన ప్రస్థానానికి బలమైన పునాది వేశారని కొనియాడారు. ఇరువురికి పవన్ అభినందనలు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. పంచారామ క్షేత్రాల్లో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలు జనంతో కిక్కిరిశాయి. భోలా శంకరుని దర్శనం కోసం ప్రముఖులు పోటెత్తారు. కోటప్పకొండలో ప్రభలు నిలిపే ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. మహాశివరాత్రి పర్వదినాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భోళా శంకరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాహు, కేతు సర్పదోష నివారణ పూజలను రద్దు చేశారు. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ అశేష భక్తజనంతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోంమంత్రి అనిత స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. హైకోర్టు న్యాయమూర్తులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. కొండ కింద ప్రభలు విద్యుత్ వెలుగుల్లో దగదగలాడాయి. పంచారామ క్షేత్రమైన అమరావతి అమరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బిందె తీర్థంతో స్వామివారికి తొలి పూజ చేశారు. తరువాత మహారుద్రాభిషేకం నిర్వహించారు. కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో సప్త గోదావరి బిందు తీర్థంతో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శివరాత్రి జాగరణ సందర్భంగా భీమేశ్వరుడి దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రిని వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ప్రాంగణం రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా వెలుగులేనింది. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, త్రికాల అభిషేకాలు జరిగాయి. ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కృష్ణానది ఘాట్లు పుణ్యస్నానాలు ఆచరించే భక్తులతో కిటకిటలాడాయి. శివరాత్రి సందర్భంగా తెలంగాణలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే అర్చకులు మహాశివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముక్కంటిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు తమ సొంత గ్రామం ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. నల్గొండ జిల్లా పానగల్లోని ఛాయా సోమేశ్వర ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మేళ్ల చెరువు శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత స్వయంభూ శంభూలింగేశ్వర స్వామివారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన శివాలయంలోని పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వరంగల్ 1000 స్తంభాల ఆలయంలోనూ భక్తుల కోలాహలం నెలకొంది. హనుమకొండలోని సిద్ధేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి జాతర వైభవంగా జరుగుతోంది. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ మాతకు శివరాత్రి సందర్భంగా అర్చకులు విశేష అలంకరణ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ప్రతాపవాడలో శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా కోటిలింగాల్లోని కోటేశ్వర స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ధర్మపురి పుణ్యక్షేత్రంలోని రామలింగేశ్వర స్వామి, అక్కపల్లి రాజేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టుమల్లన్న సన్నిధిలో భక్తులు మల్లన్నకు పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని హైదరాబాద్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జాగరణ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రుద్రాభిషేకం చేశారు. మధ్యప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయిని ఆలయానికి భారీగా చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భోపాల్లో శ్రీ బద్వాలే మహాదేవ్ ఆలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేక పూజలు చేశారు. హర్యానా నూహ్లోని నలేశ్వర్ దేవాలయంలో సీఎం నయాబ్ సింగ్ సైని జలాభిషేకం చేశారు. ఉత్తరాఖండ్ హరిద్వార్లోని దక్షేశ్వర మహాదేవ్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉద్దమ్ సింగ్ నగర్ జిల్లా వంకండి మహాదేవ్ ఆలయంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి జలాభిషేకం చేశారు. గుజరాత్లోని గిర్ సోమనాథ్ క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగుతోంది. అహ్మదాబాద్లోని మినీ సోమనాథ్ ఆలయం, జునాగఢ్లోని భవంత్ మహాదేవ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. తమిళనాడు రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. కర్ణాటక బెళగావిలోని దక్షిణ కాశీ కపిలేశ్వర ఆలయం భక్తులతో రద్దీగా మారింది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు 600 కోట్ల రూపాయలతో ఎంఎంటీఎస్ రైలును విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని బర్కత్పురలో లక్ష్మీ నరసింహస్వామి అఖండ జ్యోతి రథయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ యాత్ర 32 ఏళ్లుగా కొనసాగుతోందని చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి తమకు అప్పగిస్తే ఎంఎంటీఎస్ 2వ ఫేజ్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో తెలంగాణకు రానున్నారని, అదే సమయంలో ఎంఎంటీఎస్ పనులకు శంకుస్థాపన చేస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు. యాదగిరిగుట్టకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున సుమారు 600 కోట్ల రూపాయలతో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ వేయబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తే అంత తొందరగా ఈ పని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంఎంటీఎస్ హైదరాబాద్ నుంచి యాదాద్రి ట్రైన్ కి సంబంధించినటువంటి లైన్ వేయడం కోసం కావాల్సినటువంటి భూమి పూజ కార్యక్రమం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా చేయించబోతా ఉన్నాం. గాడి తప్పిన వ్యవస్థను పురోగతి దిశగా నడిపించే బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కూటమి నేతలు వ్యాఖ్యానించారు. కూటమి ఎమ్మెల్యేలతో తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జనసేన కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. 2026-27 బడ్జెట్ను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు కూటమి నేతలు సూచించారు. అనంతరం మాధవ్ సైతం బీజేపీ ఏపీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులతో ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లను సమ్మిళితం చేస్తూ ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ఏపీ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ అని కొనియాడారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో కొత్త డయాలసిస్ కేంద్రాలు పెట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఇచ్చాపురంలో కిడ్నీ బాధితులకు సరిపడా డయాలసిస్ కేంద్రాలు లేవంటూ ఎక్స్లో ప్రవీణ్ అనే వ్యక్తి చేసిన పోస్టుకు మంత్రి లోకేష్ స్పందించారు. యంత్రాల కొరతతో 40 కిలోమీటర్ల దూరం వెళ్లి
ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందని లోకేష్కు తెలియజేశారు. కిడ్నీ బాధితుల ఇబ్బందులు తీర్చేలా ఇచ్చాపురం, కవిటి, సోంపేటలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన లోకేష్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఎక్స్ ద్వారా సత్యకుమార్ను కోరారు. ఈ పోస్టుపై స్పందించిన మంత్రి సత్యకుమార్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలు, లోతైన ఆవిష్కరణలు, సింపుల్ పాలనే వచ్చే దశాబ్దపు సంస్కరణలో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇప్పటికే చేపట్టిన అనేక సంస్కరణలు పేదలకు బాగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ వచ్చే 25 ఏళ్లకు ఊపునిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బడ్జెట్పై పీటీఐకి లిఖితపూర్వక ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న భారతదేశ తపనను బడ్జెట్ ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి దశలోనూ దేశ నిర్మాణం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వికసిత భారత్ కోసం పునాదులు వేయడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉద్యోగాల సృష్టి, స్థిరమైన వృద్ధి కోసం మౌలిక సదుపాయాల రంగంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టడంపైనే ఈ బడ్జెట్ దృష్టి సారించిందన్నారు. 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లు వస్తాయన్న ప్రధాని సౌత్ హైస్పీడ్ డైమండ్ కారిడార్ వల్ల దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. జాతీయ రహదారులకు కేటాయింపులు గత దశాబ్దంతో పోలిస్తే 500% పెరిగాయని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారతీయులకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రేపటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్, అంబేద్కర్ సెంటర్లో జరిగే సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు ప్రవేశం ఉచితమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డిజియాత్ర లేదా సమ్మిట్ యాప్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు 2 లక్షల మందికి పైగా వస్తారనే అంచనాలతో పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య ప్రజలు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. దాదాపు 20 దేశాల అధినేతలు సదస్సుకు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డిసిల్వా, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ కూడా సదస్సుకు రానున్నారు. భూటాన్, ఫిన్లాండ్, గ్రీస్, కజకిస్తాన్ ప్రధానులు హాజరు కానున్నారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, దేశ విదేశాలకు చెందిన 40 ప్రముఖ కంపెనీల సీఈఓలు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏఐ హ్యూమన్ సెంట్రిక్గా, సమ్మిళితంగా ఉండాలని, ఏఐ వనరులు అందరికీ అందుబాటులో ఉండాలనే సందేశాన్ని ప్రపంచానికి భారత్ ఇవ్వనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి చెప్పారు.